హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ సుభాష్ని బొట్ట. లాంగ్ వీడియో అయితే ఒకటి ట్రై చేశానండి. లాస్ట్ చాలా 1 మంత్ అయిపోయింది నేను లాంగ్ వీడియో చేసి. మనకు వాచ్ టైం రావాలంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి ఖచ్చితంగా ఫ్రెండ్స్. అందరూ ఇది గుర్తుపెట్టుకోండి, మనం లాంగ్ వీడియోస్ చేస్తేనే మనకి వాచ్ టైం అనేది త్వరగా వస్తుంది. సో అందుకని చెప్పి నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇవన్నీ నాకేంటంటే పెట్టుబడులుగా వచ్చిన చీరలేనండి. ఇందులో ఏ ఒక్కటి కూడా నేను కొనుక్కున్నది లేదు. అన్నీ పెట్టుబడులుగా ఫంక్షన్స్కి, ఓనీ ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, ఇలా అన్నిటికీ నాకు పెట్టుబడులుగా వచ్చిన చీరలండి ఇవన్నీ. నా చేతిలో ఉన్న ఈ శారీ అయితే రీసెంట్గా ట్రెండింగ్లోనే ఉంది కదా. ఇదైతే నాకు మా తోటికోళ్ళకి 2 ఊరు నుంచి పంపించారనమాట శారీ ఫంక్షన్కి. తను శారీస్ అస్సలు కట్టుకోదు తను, అందుకని 2 చీరలు తన చీర కూడా నాకే ఇచ్చేసింది. అందుకని చెప్పి 2 చీరలు కూడా నాయేనండి. కానీ నేను ఏ ఒక్కటి కూడా స్టిచ్చింగ్ చేయించుకోలేదు. ఎందుకు డిలే అవుతుందంటే నేను చీరలు చాలా తక్కువ కట్టుకుంటాను. వీక్లీ 1 కూడా నేను చీర కట్టను అనుకుంటా. అందుకనే నేను చీరల స్టిచ్చింగ్ కూడా నేను అంతగా ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను. కానీ ఎప్పటికైనా ఖచ్చితంగా ఈ రెండిట్లో ఒక శారీ అయితే స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను. 2 చీరలు అయితే చాలా బాగున్నాయి, చాలా సింపుల్గా తేలిగ్గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చిన శారీ కూడా నాకు పెట్టుబడిగా వచ్చిన చీరేనండి. నెక్స్ట్ది ఏంటంటే మ్యారేజ్కి వచ్చింది. నాకు ఒక మ్యారేజ్ వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళు ఇచ్చిన శారీ ఇది కూడా చాలా బాగుంది. చాలా ప్లెయిన్గా అక్కడక్కడ చెమ్కీస్తో చాలా సింపుల్గా ఉంది. తర్వాత పళ్ళు కూడా చాలా బాగుంది. శారీకి బ్లౌజు ఇదనమాట. ఇది బ్లౌజ్ వెనక నెక్ ఇచ్చారు చూడండి, నేను చూపిస్తున్నాను. అది చాలా బాగుంది. ఆ నెక్ అనమాట మనకి వెనక బ్లౌజ్కి వస్తుంది. శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగుంది. నైట్ పూట పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు, అలాగే గుడికి మామూలుగా గుడికి వెళ్తాం కదా, అలాంటప్పుడు నేను ఎక్కువ శారీసే కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. అలాగే మనం ట్రెడిషనల్గా కూడా ఉంటాము. ఈ శారీ కూడా చాలా బాగుంది. నేను అన్నీ ఇలా వేసుకొని చూపిస్తున్నాను అనమాట. షాపింగ్ మాల్స్లో చందన చీరలు, బొమ్మన చీరలు అని చూపిస్తారు కదా, అలాగా. నెక్స్ట్ది కూడా నాకు పట్టు చీర అనమాట. ఇది కూడా మా పిన్ని వాళ్ళు ఇచ్చిన చీర అండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నేను ఇది కూడా ఇంతవరకు స్టిచ్చింగ్ చేయించలేదు. మా వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే ఇంకా కుట్టించుకోలేదా అంటారు. చీర కూడా ఇది పళ్ళు అనమాట. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇలాంటివి ఏంటంటే చాలా రిచ్గా కనిపిస్తామన్నమాట మనం. సో దీన్ని ఏంటంటే ఎలా కట్టుకుంటాము అనే దాంట్లో ఉంటుందండి. శారీ మాత్రం నా ఉద్దేశం ప్రకారం మనం 100 రూపాయల చీర కట్టనివ్వండి, 1000 రూపాయల చీర కట్టనివ్వండి, 10,000 రూపాయల చీర కట్టనివ్వండి, మనం కట్టుకునే విధానంలో కట్టుకుంటే ఎలాంటి చీరైనా మనకు అందం వస్తుంది. సో ఎంత కాస్ట్లీ చీరైనా మనం కట్టుకోవడం రాకపోతే దానికి అందం అనేది రాదని నా ఉద్దేశం. నేనైతే నా మట్టుకు నేను చీరలు చాలా బాగా కట్టుకుంటానండి. ఇంకా ఇలాంటి శారీస్ అయితే ముందు రోజే నేను ప్రిపేర్గా ఉంటాను. మనకి యూట్యూబ్లో ఇప్పుడు అన్నీ యూట్యూబ్లో నేర్చుకోవచ్చండి. శారీస్ ఎలా కట్టుకోవాలి, ఎలా ముందే మనం రెడీ చేసి ఉంచుకోవాలనేది నేను అలాంటి వీడియోస్ చాలా చూసి నేర్చుకున్నాను. ఇది వచ్చేసి మీషోలో చాలా ఇష్టంగా నేను బుక్ చేసుకున్న శారీ అండి. మొత్తం బ్లాక్ అండ్ ప్లెయిన్ అనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఎంత ఇష్టంగా ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఎందుకు స్టిచ్చింగ్ చేయించుకోలేదు నాకు అర్థం కాలేదు. అసలు నేను ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నాను, ఎందుకు తెచ్చుకున్నాను, ఎందుకు బీరువాలో దాచుకున్నాను అని ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఎక్కువ చీరలు కట్టుకోను కాబట్టి, ఉన్న చీరలు కూడా అప్పుడప్పుడు కడతాను కాబట్టి ఇంకా చీరలు మీద నాకు అంతగా ధ్యాస ఉండట్లేదు. బట్ ఈ చీరలన్నీ మా ఆయన చూసి అంటున్నారు, ఇన్ని చీరలు పెట్టుకొని ఎప్పుడు కట్టించుకుంటావు, ఎప్పుడు కడతావు అని అడుగుతాడు. లేదు లేదు, నేను ఖచ్చితంగా కుట్టించుకుంటాను, కడతానని చెప్తా ఉంటాను. ఈ శారీ కూడా మా తమ్ముడు నాకు, వాడు తమిళనాడులో కంచి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడండి. ఇది కూడా చాలా బాగుంది, చాలా గ్రాండ్ లుక్గా ఉంటుంది. ఇది కూడా మనం గుడికి వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి, నైట్ మ్యారేజ్ ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. పళ్ళు పింక్ వచ్చింది, అలాగే బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది. చాలా బాగుంది అసలు. డబల్ షేడ్లో కనిపిస్తుంది కూడా. నైట్ పూట చాలా బాగుంటుంది ఈ శారీ. ఇది కూడా చాలా రోజులైందండి నా ఇలా చేతికి వచ్చి.
ఏంటో అలా అలా ఎందుకో డిలే అయిపోతాయి స్టిచ్చింగ్ అంటే చాలా ఆలోచించేస్తాను. అది ఎందుకులే ఇప్పుడు నేను కట్టుకోను కదా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాను. బట్ కుట్టించుకోవాలి. ఏదైనా ఒకటి మనల్ని గుర్తుపెట్టుకొని ఇస్తున్నారంటే చాలా సంతోషకరమైన విషయం కదండి. ఏంటంటే చాలామంది మనకి పెట్టుబడులుగా ఇస్తున్నప్పుడు మనం అక్కడ కలరు, రేటు ఇవన్నీ చూడకూడదు. ఇచ్చే మనసుని చూడాలని నా అభిప్రాయం అండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో అభిమానంతో మనకిస్తారు. ఏదైనా అవ్వండి, రూ. 100 చీర అవ్వనివ్వండి, రూ. 1000 చీర అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. వాళ్ళు మనస్ఫూర్తిగా మనకి అభిమానంగా ఇస్తున్నప్పుడు మనం అందులో రేటుని చూడడం, కలర్‌ని చూడడం, వాళ్ళకి అది ఇచ్చారు, మాకు ఇది ఇచ్చారు, ఇదన్నీ కాదు. వాళ్ళు ఇస్తున్నారు అంటేనే మనం వాళ్ళకు గుర్తున్నామనే కదా లెక్క. సో అలాంటప్పుడు మనం అలా కలర్సు, రేట్లు ఇట్లా ఇవన్నీ చూడకూడదండి. నేను ఇలా చాలా నా లైఫ్‌లో ఒక సిచ్యుయేషన్ ఫేస్ చేశాను. నేను ఎంతో అభిమానంగా చీర ఇస్తే కలర్ బాలేదు అని చెప్పి నాకు రిటర్న్ వచ్చిందనమాట ఆ చీర. నేను అప్పుడు అనుకున్నాను, నేను ఇస్తే నేను శారీ ఎంతో అభిమానంగా కొని పంపిస్తే అది ఇచ్చిన నా మనసుని చూడకుండా కలర్ బాలేదు, నాకు నచ్చలేదు అని రిటర్న్ పంపిస్తే నేను ఆ రోజు అదే అనుకున్నాను. సో ఎప్పుడు మనుషులకి విలువ తెలుస్తుంది. ఒక మనిషి ఇంతగా అభిమానించి మనకి ఒక వస్తువుని పంపిస్తున్నప్పుడు అందులో ప్రేమని, ఆప్యాయతని చూడాలే కానీ కలర్లు, రేట్లు ఇవి చూసుకుంటారా? సో ఇలాంటి వాళ్ళకి మనం వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను అప్పటి నుంచే నిర్ణయించుకున్నానండి. సో నాకు ఎవరు ఏది ఇచ్చినా తిరిగి నేను రిటర్న్ ఇస్తాను. అది ప్రేమైనా అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. ఇప్పుడు నాకు ఇలా ఇచ్చారు, ఇలా ఊరు నుంచి పంపిస్తారు, నేను వెళ్ళకపోయినా కూడా నాకు ఊరు నుంచి పంపిస్తూనే ఉంటారు. కానీ నేను ఏదో ఒక రోజు రిటర్న్ పంపిస్తాను, ఖచ్చితంగా రిటర్న్ పంపిస్తాను. నా సందర్భం అనేది ఒకటి వచ్చిన రోజు నేను ఖచ్చితంగా రిటర్న్ పంపిస్తాను. అలాగే నాకు ఇచ్చిన శారీస్ అన్నీ ఎంతో అపురూపంగా చూసుకుంటానండి. నాకైతే చాలా ఇష్టం. అలా నన్ను గుర్తుపెట్టుకొని నాకు శారీస్ పంపిస్తున్నారంటే నాకు చాలా ఇష్టం. వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.